హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ లేచి వెళ్తున్నాను అనమాట. జల్దీ లేచిన చూసా మీరు ఎన్ని డ్రాప్స్ చేస్తాం ఏందని. కాల్స్ అయితే మనకైతే ఏం రాలే. వెళ్ళి నర్సరీ దగ్గరికి వెళ్ళి అయితే వెయిట్ చేయాలిగా. వెళ్ళిపోతున్నా. మనకు మార్నింగ్ నుంచి లేకుండా కిరాయిలు ఇప్పుడు వచ్చింది. మొక్కలు నాటుకొని వెళ్ళాలంట. అసలు కిరాయిలే లేవు మార్నింగ్ నుంచి. మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం వచ్చింది కిరాయి. అది గిట చూసినా లోడింగ్ అయితే అయిపోయింది. చలో వెళ్ళిపోయి. మీద వచ్చి చిన్న కిరాయి జూబ్లీ సైడ్ అనమాట. ఇది మార్నింగ్ నుంచి అసలు కిరాయిలు లేవు, ఏం లేవు. ఆన్లైన్లో గిట్ట ఏం డ్రాప్స్ గిట్ట ఏం వస్తలేవు. బిజినెస్ మొత్తం డల్ అయిపోయింది. ఎండాకాలం లెక్క ఉంది. ఎండ గిట్ట అట్లా కొడుతుంది. మధ్యాహ్నం వచ్చింది డ్రాప్. అది గిట్ట పర్లేదు, ఏదో ఒక డ్రాప్ వెళ్ళాలి. ఇక వెళ్ళిపోతుంది. ఇది వచ్చి జూబ్లీస్ డైమండ్ హౌస్ చేయాలంట లొకేషన్. చూస్తున్నారు కదా, ట్రాఫిక్ అయితే గట్టిగానే ఉంది. ముంగడ మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంది మార్నింగ్ నుంచి. ఇది వచ్చేసి మనకి ఇంతకుముందు నాని వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాం కదా, అక్కడే అనమాట. దానికి ముందే లెఫ్ట్ సైడ్ లాంటిది ఇల్లు. లొకేషన్ గిట్ట పెట్టినది ఆల్రెడీ. ఫుల్ ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంది. అందుకే ఇక్కడ లెఫ్ట్ తీసుకొని మనం ఈ కొత్త రోడ్లో వెళ్ళిపోతాం అనమాట. ముంగటికి వెళ్ళాలంటే మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది కాబట్టి ఇక్కడ లెఫ్ట్ తీసుకొని మనం డైరెక్ట్ అక్కడ 100 ఫీట్ రోడ్కి వెళ్తాం అనమాట. ఇట్లా వెళ్ళామంటే పర్లేదు. ఇక్కడైనా సరే ముంగడ కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. పర్లేదు, ఈ ట్రాఫిక్ మీద బెటరే, కొంచెం జల్దీ అవుతుంది. అందుకే లెఫ్ట్ తీసుకొని వెళ్తున్నా. మనకైతే ఇక బిజినెస్ అయితే మొత్తం ఏం లేదు. ఉంది అంటే ఉంది, లేదంటే అన్నట్టు అయిపోయింది. ఏదో అప్పుడప్పుడు దొరుకుతున్నాయి డ్రాపులు గిట. ఆన్లైన్లో వస్తున్నాయి కిరాయిలు, కానీ అవి ఓకే షేర్ లోపల వెళ్ళిపోతున్నాయి. అవి గిట మరి దారుణంగా ఇస్తున్నాయి. అందులో గిట అమౌంట్ అంత అమౌంట్కి అయితే అసలు వర్కౌటే కాదు. ఇంతకుముందు మంచిగానే ఇస్తుండే, ఇప్పుడైతే ఇంకా దారుణంగా ఉంది. నర్సరీ నుంచి బాలనగర్ వెళ్తే 400 అంట. అది బాలనగర్ అవుతులే మళ్ళా. వేస్ట్, మనకు వర్కౌటే కాదు. అందుకే ఆన్లైన్ గిట్ట పోతలేను. ప్లస్ అందులో ఓకే చేయాలన్నా మనకి 10 సెకండ్స్ టైం లేదు కాబట్టి ఉంటలేదు. జస్ట్ ఏదో ఆన్ చేసి పెట్టుకుంటున్నా అంతే. వచ్చేసిన మనం లొకేషన్ దగ్గరికి అయితే రైట్ సైడ్లోనే అనమాట అది డైమండ్ హౌస్. ఇక్కడ ముంగటికి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. ఇదే లెఫ్ట్ తీసుకొని ముంగడవుతే లెఫ్ట్ సైడ్ ఇల్లు అంట. ఒక చెట్టు ఉంటుంది అన్నది బోన్సాయిది. చాలాసార్లు వచ్చినాం ఆ చెట్టు చూసినాం మనం. అట్లా మనకు ఐడియా వచ్చింది అనమాట. అదే ఇల్లు అంటే అక్కడ పోయి మనం కాల్ చేస్తే వస్తారు. ఇక వచ్చి తీసుకోపోతున్నాడు. మనకు ముంగటికి వెళ్తే నాని వాళ్ళ అది ఉంటుంది అనమాట ఆఫీస్. ఇది దానికి ముందే అనమాట. అక్కడ స్ట్రీట్లో కనిపిస్తుంది బోన్సాయి చెట్టు, అదే ఇల్లు అనమాట. అది వచ్చేసినాం ఆల్మోస్ట్ లొకేషన్ దగ్గరికి. సైడ్లో ఆపుకొని కాల్ చేద్దాం. ఇక వచ్చిండు ఆయన అయితే. గేట్ తెరుస్తున్నాడు. వెళ్ళి రివర్స్ చేసి పెట్టుకున్నామంటే అన్లోడ్ చేసుకుంటాడు. ఇక మనం యాస్టీస్గా మళ్ళీ నర్సరీకి ఇంకా చూస్తున్నది. అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏం లేవు, కొన్ని బస్సులు ఉన్నాయి, 3 మొక్కలు ఉన్నాయి అంతే. పెద్ద లోడ్ గిట్ట ఏం లేదు. చలో అన్లోడింగ్ అయితే అయిపోయింది. ఇక సీదా మళ్ళీ నర్సరీకి పోయి కూర్చోవడం. ఇక మన డ్రాప్స్ ఉంటే వెళ్ళాలి, లేదంటే లేదు. ఇక ఎండలు మాత్రం బీభత్సంగా కొడుతున్నాయి. మొత్తం మనకి ఫిబ్రవరిలోనే ఎండాకాలం లెక్క ఉంది. అంత ఎండలు ఉన్నాయి బయట. బండ్లు అయితే అసలు కూర్చోలేకపోతున్నాం. తప్పదు ఇక మనకి. ఇక కిరాయి గిట్ట ఏం లేవు అని చెప్పి ఇక ఇంటికైతే వెళ్తున్నా. కొంచెం పని ఉంది. అందుకనే ఇక మార్నింగ్ నుంచి ఒకటే కిరాయి అయింది. ఈ రోజుకైతే ఇంతే అనమాట. ఇక ఏం చేస్తే మేము మళ్ళీ ఏమైనా కాల్ వస్తే వెళ్దామని చెప్పి వెళ్తున్నా. ప్లస్ పని ఉంది ఇంటికాడ, అందుకే ఇంటికైతే వెళ్ళిపోతున్నా. కిరాయిలు అయితే ఏంలో లంచ్ టైం అయింది ఎట్లా అని చెప్పి ఇక వెళ్తున్నా అనమాట. మనకి ఇంటికి వెళ్ళినాక మళ్ళీ 3 o'clock ఫోన్ వచ్చింది కిరాయి ఉందని చెప్పి. అందుకే వచ్చిన అనమాట. చూసినా లోడింగ్ అయితే అయిపోయింది. ఇదైనా చిన్న కిరాయి. ఇటు మన హైటెక్ సిటీ సైడ్ వెళ్ళాలంట. మనం రెగ్యులర్గా వెళ్ళే సైట్ ఇది గిట. ఇక కిరాయిలు లేవు ముందే. అందుకనే మళ్ళీ వచ్చిన కిరాయిలు ఓట్టుకున్నామంటే ఇక మన దగ్గర అవి ఇటు ఉన్నాయని చెప్పి ఇంటికాడ నుంచి వచ్చేసిన. ఎందుకంటే ఉన్నప్పుడే చేసుకోవాలి. ఇక లేనప్పుడు లేకపోయినా సరే, కానీ మళ్ళీ కిరాయి పోలేమని బాధపడద్దు అని చెప్పి ఇక ఇంటికాడికి వచ్చి వేసుకొని వెళ్ళిపోతున్నా. చూస్తున్నా ఇటు సైడ్ ఏం ట్రాఫిక్ లేదు. అటు సైడ్ స్టార్ట్ అయితేనే ఉంది. ఇది దింపేసుకొని ఇక వెళ్తా ఇంటికి, లేదంటే ఇక
ఆల్మోస్ట్ వెళ్ళిపోతా, వర్క్ ఉంది ఇంటికాడ, అందుకని ఇది ఒక్క డ్రాప్ వేసి వెళ్ళిపోదాం అని చెప్పి వచ్చిన. ఎప్పుడైనా ఇంతే, ఇంటికి వెళ్ళిపోదామని వెళ్ళిపోయినామా ఇంటికి పోగానే కాల్స్ వస్తాయి. అది మన అదృష్టమో దురదృష్టమో అనుకోవాలి, ఇక తప్పదు. పక్క ఇంటికి పోయినామంటే మధ్యాహ్నం ఏదో ఒక కాల్ కంపల్సరీ వస్తుంది కిరాయి గురించి. మళ్ళీ ఇంటికి ఎందుకు పోయినాం రా అని బాధపడాలి. ఎప్పుడు మన బ్రిడ్జ్ ఎక్కి వెళ్తున్నాయి కదా, ఇప్పుడు లెఫ్ట్ నుంచి వెళ్తున్నాం. ఇక్కడ హైటెక్ సిటీ నుంచి, కానీ హైటెక్ సిటీ నుంచి లెఫ్ట్ తీసుకోవాలంట. లెఫ్ట్ తీసుకొని మనకి ఏంటంటే డిమార్ట్, ఇది మన డిమార్ట్ అంటున్నా, దుర్గం చెరువు సైడ్ అనమాట ఇది లొకేషన్. ఇది దానికి ముందే రైట్ సైడ్ అపార్ట్మెంట్, మనం రెగ్యులర్గా వెళ్ళే సైట్. ఇది వచ్చేసినాం లొకేషన్ దగ్గరికి. అయితే రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా డిఎస్ఆర్, ఫార్చ్యూన్ ప్రైమ్ డిఎస్ఆర్ అని ఉంటాయి అపార్ట్మెంట్స్. ఇవే అనమాట. కాల్ చేసినామంటే లోపల దింపేసుకున్నాడు. అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది గిట పెద్ద లోడ్ కాదు, 15 మట్టి బస్సులు, కొంచెం గ్రాస్ అంతే, 3-4 మొక్కలు. 2 నిమిషాలు అన్లోడ్ చేస్తారు, మనం వెళ్ళిపోవడం. ఇక అన్లోడింగ్ అయితే అయిపోయింది. ఇక నర్సరీకి అయితే వెళ్తున్నా, చూడాలి ఏమైనా డ్రాప్స్ ఉంటే ఉండాలి, లేదంటే ఇంటికి వెళ్ళిపోతాం మళ్ళీ. అందుకే అని చెప్పి వెళ్తున్నాయి ఇక నర్సరీకి. అయితే ఈ అపార్ట్మెంట్లకి వస్తే సెక్యూరిటీ వెళ్తానే దిమాగ్ ఖరాబ్ ఉంటుంది. ఏదో ఎత్తుకపోయినట్టే ఊరికే చెకింగ్ టైం వేస్ట్. ఇక మనకు డ్రాప్స్ అయితే ఏం లేవు, అందుకే ఇంటికైతే వెళ్ళిపోతున్నా బండి క్లీన్ చేసుకొని. ఈరోజుకి ఇంతే అనమాట. 2 కిరాయిలు అయితే వేసినాం ఈరోజు. మన అర్నింగ్స్ ఇంతే. 2 కిరాయిలు అంటే అదొక 500, 600, 1100 చేసినాం అంతే. ఇంతే అనమాట. ఫుల్ వీడియో చూడండి. చాలా మంది చూసినా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఛానల్కి. ఇంకేమైనా కామెంట్ కావాలంటే కామెంట్ చేయండి, నేను రిప్లై